సమ్మర్ అరౌండ్ టైం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఇండియాలో 6:30 అవుతుంది. యూరోప్లో వచ్చేసి 1:59 అవుతుంది ఆస్ట్రియాలో. ఇప్పుడు టైం ఎట్లా చేంజ్ అవుతుందో ఒకసారి మీరు చూడండి. చూడండి 3 అయిపోయింది డైరెక్ట్. అక్కడ చూడండి 6:30, ఇక్కడ టైం చూసినారా ఎగ్జాక్ట్లీ 1 నుండి 2 కాకుండా 3 స్కిప్ అయిపోయింది. పొద్దున మార్నింగ్ 3 అవుతుంది, 3 AM అవుతుంది. యాక్చువల్గా టైం 1:59 AM నుండి సీదా 3 AMకి షిఫ్ట్ అయిపోయింది. అసలు ఎందుకు షిఫ్ట్ అయిపోతుంది, ఎందుకు తీసేస్తారు, ఎందుకు యాడ్ చేస్తారు అని చెప్పి రేపు పొద్దున డీటెయిల్ ఒక మంచి వీడియో వేస్తా. ఫుల్ ఎడిటర్ వస్తుంది, రేపు కంటిన్యూ చేద్దాం. బాయ్. సో గుడ్ మార్నింగ్ అందరికీ. నేను నైట్ సగం మాట్లాడినాం, ఇంకా సగం మాట్లాడలేదు అసలు. సో అసలు ఈ 1 hour ఫార్వర్డ్ ఎందుకు చేస్తారు, ఈ 1 hour బ్యాక్వర్డ్ ఎందుకు చేస్తారు అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఇవాళ ఎవ్రీ మార్చ్ లాస్ట్ సండే రోజు ఈ డే లైట్ అనేది 1 hour స్కిప్ అవుతుంది. నేను నైట్ 1:59 అవ్వాల్సింది సీదా 3కి అయిపోయింది. ఎందుకంటే 1 hour స్కిప్ అయింది. ఎందుకు అని అంటే డే లైట్ని మ్యాక్స్ యూటిలైజ్ చేసుకోవడానికి. అండ్ ప్రతి అక్టోబర్ లాస్ట్ సండే రోజు 1 hour అనేది రివర్స్ చేసేస్తారు. ఎందుకంటే అప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు సన్లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా డే లైట్ యూటిలైజేషన్ కోసం అని చెప్పి 1 hour మళ్ళీ బ్యాక్వర్డ్ చేసేస్తారు. ఇప్పుడు దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏందో మాట్లాడుకుందాం. అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనం సమ్మర్ సన్లైట్ని యూటిలైజ్ చేసుకొని బాగా ఎనర్జెటిక్గా ఉంటాం, మాక్సిమం డేని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. ఒక మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ సన్లైట్ యూటిలైజేషన్ కాన్సెప్ట్ వల్ల మనం ఎలక్ట్రిసిటీని కూడా కొంచెం సేవ్ చేస్తామంట. అండ్ డిసడ్వాంటేజ్ మాట్లాడుకున్నట్టయితే సో ఫుడ్ సైకిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, స్లీప్ సైకిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము 12కి ఆకలి అవుతూ ఉంటుంది, కానీ టైం ఇస్తే 1 అవుతుంది. సో ఈ వేరియేషన్ అనేది కొంచెం ఉంటుంది. ఇదే స్లీప్ సైకిల్ కానీ ఫుడ్ సైకిల్లో కానీ అలవాటు అయిపోతూ ఉంటుంది మనకి. కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఒక 1 month అట్లా పడుతుంది. అబ్బా సాయిరామ్ ఎండ్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అప్పుడు అంటే నిన్న ముందు వరకు ఇండియాకి మనకి డిఫరెన్స్ వచ్చేసి టైం డిఫరెన్స్ వచ్చేసి 4.5 hours టైం డిఫరెన్స్ ఉండేది. కానీ వాటి నుండి 1 hour స్కిప్ అయింది కాబట్టి 3.5 hours డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది మ్యాటర్. ఇది యూరోప్లోనే కాదు, యూకేలో అవుతుంది, యూఎస్లో అవుతుంది, కెనడాలో అవుతుంది, అండ్ ఆస్ట్రేలియా అవుతుంది. వాళ్ళందరి డిఫరెంట్ టైమ్ జోన్స్ ప్లస్ సీజన్స్ పట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది మ్యాటర్. నేనైతే నాకు తెలిసినంత చెప్పగలిగినా. ఇంకెవరికైనా నాకన్నా ఇంకెక్కువ అవేర్ ఉంటే దీని గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో మరో చక్కని వీడియోతో మళ్ళీ వెళ్తాం. బాయ్.